రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులలో భాగంగా సూర్యాపేట జిల్లా కోతాడ చిలుకూరు రైతుల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు అదనపు కలెక్టర్ రాంబాబు. గతంలో ధరణిలో పరిష్కారం కాని భూ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతిలో కొనుగోలు, విక్రయం, బ్యాంకు రుణాలు లాంటి సమస్యలను పరిష్కరించే విధంగా పొందుపరిచారన్నారు. గత ప్రభుత్వ ధరణిలో భూ సమస్యలు ఏవైనా లీగల్గా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిలో ఎటువంటి భూ సమస్యలనైనా అధికారులు సమస్యను పరిష్కరించే విధంగా పొందుపరిచారన్నారు. ఇక కుటుంబ భూ సమస్యలు, కోర్టు లీగల్ సమస్యలు, సివిల్ డిస్ప్యూట్స్ సమస్యలు తప్ప 99% సమస్యలు పరిష్కరించే విధంగా రెవెన్యూ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులు పైలట్ మండలంగా తీసుకొని గడ్డేపల్లిలో 11 రెవెన్యూ గ్రామాలు ఆల్రెడీ అయిపోయింది. 279 రెవెన్యూ గ్రామాలు కానీ 11 పోతే 268 రెవెన్యూ గ్రామాల్లో ఈ రోజు నుంచి అంటే ఈరోజు 3 జూన్ నుంచి 20 జూన్ వరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి అన్ని మండలాలు 23 మండలాలు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రతి రెవెన్యూ గ్రామంలో హెడ్ క్వార్టర్ ఆ యొక్క రెవెన్యూ గ్రామం హ్యామ్లెట్స్ లో కూడా అక్కడే హెడ్ క్వార్టర్ లో ప్రతిరోజు రోజుకొక విలేజ్ చొప్పున షెడ్యూల్ ఇచ్చాము. దీనిలో గతంలో ధరణి 2020 నుంచి గత 5 సంవత్సరాల్లో చాలా మంది రైతాంగం రకరకాల వాళ్ళ ల్యాండ్ సంబంధించి హక్కులు లేక వాళ్ళు అమ్ముకోవాలన్నా కానీ ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా కానీ రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారులుగా మా దగ్గరికి వచ్చిన మేము సార్ట్అవుట్ చేయలేనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చేసినప్పుడు భూభారతి కొత్త చట్టంలో పెద్ద వెసులుబాటు ఏంటంటే అప్పీలేట్ అథారిటీ అనేది ఒకటి వచ్చింది. గతంలో ఒక పాస్బుక్ నాకు రావాల్సిన పాస్బుక్ వేరే వాళ్ళకి వస్తే దాన్ని కోర్టుకు ప్రొసీడ్ కావాల్సిన పరిస్థితి ఉండేది. దాన్ని తీసేసి ఇప్పుడు అప్పీలేటే వస్తా ఆర్డీఓ గారు మరి కలెక్టర్ గారి దగ్గర తర్వాత సిసిఎల్ఏ క్రిమినల్లో కోర్టుకు పోకుండానే రెవెన్యూ కోర్టులోనే 100% పరిష్కారానికి మార్గం దొరికింది. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి 33 మాడ్యూల్స్ ఉన్నటువంటిది ఇప్పుడు ఈ దీనిలో అన్ని ఫెసిలిటీస్ ఎక్సెప్ట్ ఒక సాదా బైనామా మాత్రము ఇప్పుడు టేకప్ చేయట్లేదు. అయినప్పటికీ మా దగ్గర ఆల్రెడీ 2020లో దరఖాస్తు చేసినటువంటి 82,000 దరఖాస్తులు ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. అది ఆనరబుల్ హైకోర్టులో ఉన్నది. అది కమింగ్ ఈ మంత్ లో రావచ్చు. వస్తే అది వచ్చిందా దాన్ని కూడా టేకప్ చేస్తాము. అది కాకుండా ఇంకేదన్నా లీగల్ కోర్టులో ఇష్యూస్ కానీ లేకుంటే సివిల్ డిస్ప్యూట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా అటువంటి తప్పనిచ్చి మిగిలిన 99% అందరికీ రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. మేము ప్రతి ఒక్క దరఖాస్తు తీసుకొని దాన్ని సపోజు గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందంటే 3 అన్నదమ్ములు ఉంటే ఎవరో ఉద్యోగరీత్యా ఒక ఆయన ఎక్కడో బయట చదువుకోవడం ఉద్యోగరీత్యా బయట ఎక్కడ ఉంటే ఇక్కడ చేసుకోవడం జరిగింది. అటువంటి వాటికి నోటీసులు ఇచ్చి సక్సెషన్ పావతి అనేది పకడ్బందీగా వాళ్ళకి నోటీస్ ఇస్తాము. గ్రామ పంచాయతీ నోటీస్ పబ్లిష్ చేస్తాము. ప్రాపర్ ఎంక్వైరీ చేసి పకడ్బందీగా చేసేటువంటి సిస్టమ్ ఉంది. కాబట్టి ఈ చట్టం కేంద్ర